ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు. అట్లా చుట్టి లాస్ట్కు పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు. చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తా ఉన్నారు. పెద్దగా చదువు రానిటువంటి ఒక మొద్దు స్టూడెంట్ ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఫోజులు కొడతా ఉన్నాడు. టీచర్ కూర్చొని ఏమొచ్చాయా నీకు చెప్పు, నీకు ఏమేమి నేర్చుకున్నావంటే అన్నీ తెలుసు సార్ నాకు అన్నా అంట. సరే నువ్వు ఏం తెలుసు నువ్వు ఒకటి చెప్పంటే ఆవు కథ చెప్తా అని చెప్పి ఆవు కథ చెప్పాడు. ఏంది ఆవు ఉంది, ఆవుకు 2 చెవులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తోకు ఉంది, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అని అంట. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది, నీకు ఆవు కథ చెప్పినావు, నెక్స్ట్ ఇంకా ఏం తెలుసు అని అంట. మీరు అడగండి సార్ మీకు ఏం కావాలని చెప్తా అని చెప్పాడు. సరే తాజ్మహల్ గురించి చెప్పు అన్నాడు. తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర ఆవు ఉంది, ఆవుకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అని అంట. అరే ఎక్కడికి వచ్చినా ఇక్కడికే వస్తాను కదా అని చెప్పి సరే ఇంకా ఏం తెలుసు అంటే మీరు అడగండి సార్ ఏమైనా చెప్తానంట. సరే భారతదేశం గురించి చెప్పు అని అంట. భారతదేశం ఉంది, భారతదేశంలో తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర పచ్చిక బయలు ఉన్నాయి, ఆ బయలులో ఒక ఆవు ఉంది, 4 కాళ్ళు 2 కళ్ళు అని చెప్పేసి మళ్ళీ గోమాత జిందాబాద్ అని అంట. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు. అట్లా చుట్టి లాస్ట్కు గోమాత జిందాబాద్ పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా.